హాయ్ బా హాయ్. చాలా రోజుల తర్వాత రూమ్లోకి వచ్చావు ఆఫ్టర్ 1 మంత్ తర్వాత అనుకుంటా. యా మీరు ఎప్పటి నుంచి గిరిధర్ ఎక్కడ అని దొబ్బుతున్నారు నన్ను. వీడుకు తీసుకొచ్చా, నిన్న వచ్చాడు, ఈరోజు వీడియోలో కూర్చోబెట్టా. ఈ వీడియో ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నానంటే వీడు వెళ్ళిపోయినప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నా. అది పొజిషన్. మనోడు అప్పటి నుంచి నన్ను పిలుస్తున్నాడు, ఎప్పుడు వస్తావు బా అది వీడియో చేద్దామని. సో ఇప్పుడు ఈ రోజు ఒక టాపిక్ తీసుకున్నాం, నాగబంధం టాపిక్. అది ఎక్కడ దాకా వెళ్తుందో నాకు తెలియదు. ఆ మూవీ గురించి అయితే మాట్లాడుకుంటాం, బట్ ఇన్ కేస్ టాపిక్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది. అది మా చేతుల్లో లేదు. ఓకే, ఇట్స్ ఒక జస్ట్ మేము మాట్లాడుకునే సీక్వెన్స్ కన్వర్సేషన్ అంతే అంతే రికార్డ్ చేసి పెట్టేస్తున్నాం. అది బా చూసావు నాగబంధం సినిమా? చూసాను. ఒక ఓవరాల్ గా ఒక విజువల్ గా బాగుంది, కానీ స్టోరీ లైన్ గా ఒక యావరేజ్ మూవీలా అనిపించింది. ఓకే, నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావు సినిమాకి? అసలు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అసలు నీకు ఆ సినిమా మీద? సినిమా మీద అంటే నేను వెళ్ళే టైంకి ఒక ఫ్రెండ్ ఒక టాక్ ఇచ్చాడు, సెకండ్ హాఫ్ అంత లేదు అన్నట్టు టాక్ ఇచ్చాడు. నాకు నచ్చిందే సెకండ్ హాఫ్. అందులో నీకు నచ్చిందే సెకండ్ హాఫ్? నాకు నచ్చింది, కానీ ఆ అబ్బాయి మనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం సెకండ్ హాఫ్ బాగోదు అన్నాడు. సెకండ్ హాఫ్ బాగోదు అన్నాడు. మీ ఓడి ఫస్ట్ హాఫ్ నచ్చింది? ఫస్ట్ హాఫ్ నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్ళింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఓకే. సెకండ్ హాఫ్ నీకు నచ్చింది? మామూలు సెకండ్ హాఫ్ మొత్తం నచ్చిందా, లేక క్లైమాక్స్ కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి కానీ? కొంచెం స్టోరీ రివీలింగ్ ఉంటది కదా అందులో, ఆ పార్ట్ వరకు నచ్చింది. ప్లస్ ఫైటింగ్ అన్ని కూడా గ్రాండ్ గా బాగానే తీసాడు, బట్ ఎక్కడన్నా పార్ట్స్ కనెక్ట్ చేయడంలో మిస్సింగ్ అనిపించింది నీకు అన్నది. ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించింది? తీసిన కథకి మార్క్స్ ఇస్తా. ఓకే, మేకింగ్ అన్నది బాగుంది. స్క్రీన్ ప్లే లో కొంచెం బొక్కలు ఉన్నాయి, నీకు చాలా బొక్కలు ఉన్నట్టే స్క్రీన్ ప్లే లో ఉన్నాయి. స్టోరీ యావరేజ్ గా చూడొచ్చు, వన్ టైం వచ్చేసి. నాకు ఫుల్ కాంట్రాస్ట్. నాకు లిటరల్లీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, మన ఆడియన్స్ కూడా చెప్తున్నారు లైవ్ పెట్టినప్పుడు, సినిమా పోద్ది బ్రో అని. నేను ఒకటే కాన్సెప్ట్ కోసం వెళ్తాను బ్రో, నేను ఎలా ఉందో చూద్దామని చెప్పేసి. సో 3 గంటల సినిమా సరికి నేను ఎక్సైట్ అయ్యా, ఎందుకంటే 3 గంటలు అంటే ఫుల్గా వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని వెళ్ళి కూర్చున్నా. ఫస్ట్ 20 నిమిషాలు మైండ్ బ్లోయింగ్, అసలు చాలా బాగుంది. మంచిగా దేవుడి గుడిలో ఉన్నట్టు అనిపించింది నాకు. ఆ సాంగ్ ఇదంతా చాలా బాగుంటుంది. వన్స్ మన హీరో వాళ్ళ చెల్లిని ఎత్తుకుని వస్తూ ఉంటాడు, ఇక్కడ నుంచి మొదలైంది సినిమా. డిస్కనెక్ట్ ఇంకా ఫుల్ గా ఓవరాల్ గా హీరో ఎంట్రీతో మనకి మొత్తం ఇంకా అలా తీసుకెళ్ళిపోయాడు. ఇంకా సినిమాని ఎలా అంటే ఒక ఆర్టిఫిషియల్ గా తీసుకెళ్ళాడు, అంటే మూవీలోకి తీసుకెళ్ళాడు. హీరో ఎంట్రీతో మనకి ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే సినిమా కనెక్ట్ అవ్వం అసలు. అదొకే నడుస్తుంది, ఓకే ఏదో వెళ్తుంది, టెంప్లెట్ వెళ్తుందిలే, ఇంకా ఇప్పుడు చూసేదే కదా ఆ టైప్ లో వెళ్ళిపోద్ది. వన్స్ ఎప్పుడైతే ఎక్కడి వరకు అంటే మళ్ళీ అక్కడి నుంచి నాకు మొత్తం సినిమా ఇంకా ఈ ఫ్యామిలీ గొడవలు నడుస్తుంటాయి, అనసూయది ఇదంతా. బాబు సీరియల్ గొడవలు నిజంగా లిటరల్లీ సీరియల్ అది. ఘోరంగా అనిపించింది. మళ్ళీ ఆడ వెనకాల అనసూయ వెనకాల వాళ్ళ బ్రదర్ వాడు అసలు ఎందుకు అంత చేస్తాడు, రీజన్ లేకుండా వాడు అంత రీజన్ ఉండదు అసలు. ఓవర్ యాక్టింగ్, మామూలు ఓవర్ యాక్టింగ్ కాదు ఇది. అంటే ముందు లేపెంటరా బాబు అంటే ఆడే బతుకుతాడు చివరికి. ఆడ ఏమైపోయాడు తెలియదు, లేదు వేరే విషయం. దాని తర్వాత ఇంటర్వెల్ కనబడకుండా పోతాడు, వెనక బారిపోతాడు, కానీ కనబడకుండా పోతాడు. అదంతా కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది. యాక్చువల్ గా నాగబంధనం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు ఈ స్టోరీలో బాగా బ్యాక్ డ్రాప్స్ ఎక్కువ ఉన్నాయి కదా, చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఒకసారి ఓవరాల్ గా నువ్వు స్టోరీ మనం టెల్లింగ్ బట్టి ఒకసారి స్టోరీ నుంచి ఒకసారి ఎండింగ్ వరకు ఏం జరిగింది అన్నది ఒక లేఅవుట్ వేసుకుందాం. లేఅవుట్ గా దాని తర్వాత సీన్ టు సీన్ మాట్లాడుకుంటాం. ఓకే, ఫస్ట్ మనకి సినిమా ఓపెన్ అవ్వడమే ఇద్దరు బ్రిటిషర్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఒకడేమో టెస్లా, ఇంకొకడేమో అలీ సంథింగ్ ఆ పేరు. క్యారెక్టర్ నేమ్ అంతగా గుర్తుండవు మనకి. ఓకే, మీరు క్యారెక్టర్ నేమ్స్ కాకుండా ఒకవేళ వాళ్ళని పాయింట్ అవుట్ చేసి చెప్తాను విజువల్ అలాగా, సో అడ్జస్ట్ అయిపోండి. ఈ పేర్లు అయితే గుర్తున్నాయి, జస్ట్ స్టోరీ లైన్ అలా ఏంటన్నది. సో వాళ్ళు అందులోకి వెళ్తారు, ఒక గోపురం లోపలికి వెళ్తారు, అండర్ గ్రౌండ్ కి ఎక్కడికి వెళ్తారు, ఒకటి ఎత్తుక్కుంటూ వెళ్తారు. అది హిమాలయస్ కదా గోపురం? హిమాలయస్ కాదు, అది ఒక గోపురం పేరు అయితే చెప్తారు, అది విరాట పర్వుని సంథింగ్ ఏదో చెప్తారు, సంథింగ్ ఎల్స్, నాకు అంత ఐడియా లేదు. సో వెతుక్కుంటూ వెళ్తారు. ఇదేనికోసం బ్రహ్మకమలం కోసం, ఎందుకంటే మొత్తం పార్ట్ అంతా దాని చుట్టూ నడుస్తుంది సినిమా, ఫస్ట్ పార్ట్ అంతా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టెస్లాగడు మంచిగా ఎత్తుక్కుంటూ ఉంటాడు, బట్ ఈ అలీగడికి ఏమవుద్ది, ఒకడు కనిపిస్తాడు రాక్షసుడు, ఒక అడి పేరు సాధువు లాంటోడు, చెట్లు ఇరుక్కుపోయి ఒకడు కనిపిస్తాడు. సో వాడు బైరాగి వాడి పేరు బైరాగి, వాడు వీడిని వసం చేసుకుంటాడు. ఈయన ఎంత చేసుకున్నాడు అంటే అది మనకు సినిమా ప్రోగ్రెస్ అయితే తెలుస్తుంది. ఈ అలీ అని కూడా ఆల్రెడీ పురాతన కాలంలో వచ్చి వీళ్ళ మీద అటాక్ చేసి ముస్లిం అనమాట. జన్మలు ఉన్నాయి, అలీగడికి జన్మ ఉంది, బైరాగి ఆ జన్మ నుంచి కంటిన్యూ అవుతూ ఆ చెట్టు దగ్గర శాపంగా ఇరుక్కుపోయాడు అన్నమాట. అక్కడ మూవీ స్టార్ట్ అవుతుంది. వీడు వెళ్ళిపోయేటప్పటికి అప్పటికి వీడికి దొరుకుద్ది ఏంటి, ఒక ఎముకల దగ్గర పుస్తకం దొరుకుద్ది, అక్కడ గ్రంథం దొరుకుద్ది. ఎవరికి? నాగబంధానికి సంబంధించిన టెస్లాగడికి. ఆడిం చేస్తే అక్కడి నుంచి డైరెక్ట్ గవర్నమెంట్ తిప్పేస్తాడు జగపతి బాబు దగ్గరికి. పిఎం కలుద్దాం, పిఎంతో మాట్లాడదాం అంటే రీసెర్చ్ కి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం. సో ఇంకా అదంతా సోద ఉంటదిలే, ఇంకా పర్మిషన్ రావడం ఇదంతా ఓకే సోద ఉంటది.
అక్కడి నుంచి కట్ అవుద్ది సినిమా. అక్కడ బుక్ పట్టుకుని వెళ్ళిపోవడం, అలీ వసపరుచుకుని ఉండిపోవడంతో కట్ అయిపోయి స్టోరీ అయిపోద్ది, హీరో దగ్గరికి వస్తుంది. హీరో దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా హీరో అండ్ ఈ శ్రీరంగపురం దగ్గర, శ్రీరంగపురం అదే ఆ ఊరు పేరు, మొత్తం ఊర్లోకి వస్తుంది. అదే నేను అదే అంటున్నా, ఎస్టాబ్లిష్ చేయడమే ఊరి దగ్గర ఎస్టాబ్లిష్ చేస్తారు. బట్ అది ఏంటన్నది ఎవరికి చెప్పడు. హీరో బ్యాక్ డ్రాప్ ని కొంచెం కరెక్ట్ గా ఏం ఎస్టాబ్లిష్ చేయరు, బిట్ అండ్ డ్రాప్స్ గా ఉంటాయి. చెన్నెత్తుకుని వచ్చేస్తారు. వాడికి ఉన్నది ఒకటే ఫ్లాష్ బ్యాక్ అని ఏదో కట్లు వేస్తూ ఉంటారు పాములు వచ్చినప్పుడు అలా, ఆడి మీద పాములు వాగుతున్నాయి, ఒక ఫ్లాష్ బ్యాక్ అలా కట్లు పడాలి అటు ఇటు. దేవుడు ఎంచుకున్న బిడ్డ బాగుంది కానీ బాలేదు బిడ్డ అంతే, అది మనకు తెలియాలి. అంటే నాగపాములు కాపాడుకుంటే ఒక బిడ్డనే చూపిస్తారు అంతే. అంతకుమించి ఆ హీరో ఎలా పుట్టాడు ఏంటన్నది ఏం ఉండదు. ఎందుకు ఆ బిడ్డనే ఎంచుకుంది నాగపడి అదే ఉండదు. ఇంకా జస్ట్ మన దేవుడు ఎంచుకున్నాడని జస్ట్ హీరోని అలా అనుకోవడమే. ఇదంతా కూడా మన సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే అంతే. మించి సెకండ్ పార్ట్ లో కూడా ఇది రివీల్ చేయరు, జస్ట్ అది రాదులే ఇంకా వదిలే. కానీ సెకండ్ పార్ట్ అంటే సెకండ్ పార్ట్ ఒకటి. ఓకే, నాగబంధనం పార్ట్ 2 అంటున్నా మూవీ, సెకండ్ హాఫ్ కాదు, సెకండ్ హాఫ్ అనుకుంటా. సెకండ్ పార్ట్ లో కూడా రివీల్ చేయరు కదా, రివీల్ చేయరు. సెకండ్ సినిమాలో అసలు హీరో ఆ ఫ్యామిలీకి దొరికాడు, చెల్లంటే బాగా ఇష్టం అంతే. అది పిచ్చి ప్రాణం. ఇంకా నా ప్రాబ్లం ఏంటో సినిమా అంటే చెల్లి పిచ్చి ప్రాణం అని అది చచ్చిపోయినప్పుడు చూపెడతారు. అది తగలడిపోతుంటే అప్పుడు ఫ్లాష్ కట్లు వేస్తుంటారు. చిన్నప్పుడు వాళ్ళిద్దరు కలిపి ఆడుకుంది ఇవన్నీ, ఆ చచ్చిపోయేటప్పుడు వేస్తుంటే మనకి ఎమోషన్ ఏం కనెక్ట్ అవుద్ది. ఫస్ట్ క్యారెక్టర్ బిల్డ్ చేసేటప్పుడే ఆ ఎమోషన్ ఎన్ని పెట్టుకుని బిల్డ్ చేసి ఉంటే లేదు ఉంది కదా. స్టార్టింగ్ ఎత్తుకుని వస్తాడు డైరెక్ట్ చెల్లిని, అక్కడ పూజ జరుగుద్ది. దాని తర్వాత చెల్లి అంటే ప్రాణం. వాళ్ళే చెప్పుకుంటారు, వాళ్ళ నోటి మాటలు వాళ్ళే చెప్పుకుంటారు, ఇడికి చెల్లి అంటే ఎంత ప్రాణం అని చెప్పేసి. ఇదేమో ఆడు కొండ దగ్గరకు వచ్చి ఉంటే ఇది వెళ్ళి అన్నం పెడుతూ నువ్వు లేకపోతే నేను ఇచ్చాను, నువ్వు లేకపోతే నేను పెళ్లి చేసుకుని ఈ సోద అంతా చెప్తుంది. కానీ వాళ్ళు చిన్నప్పుడు బాండింగ్ అసలు చూపించారు ఎక్కడ, బాండింగ్ ఎక్కువ అసలు చూపించారు ఎక్కడ, అది చెప్పుకుంటారు. కానీ ప్రెసెంట్ లో బాండింగ్ బాగానే చూపించారు. ప్రెసెంట్ లో బాండింగ్ నాకు ఎందుకు తేడా అనిపించింది చెప్పిన, ఓవర్ చేస్తారు. ఎక్కడ హీరోనే లేపుతారు. ఆ చెల్లి కూడా వచ్చి మా అన్నయ్య గొప్ప, మా అన్నయ్య తోపు అని చెప్తారు తప్ప మా ఇద్దరికి పిచ్చి మేమిద్దరం ఎమోషన్ ఎంత కనెక్ట్ అవుతుందని చెప్పరు. నాకు ఏమైనా ఎందుకు ఎంత ఓవర్ గా లేపుతున్నారు అని అనిపించింది నాకు. హీరోని ఎక్కువ ఎందుకంటే ఆడు ఒక అండర్ డాగ్, ఆడికి ఏం తెలీదు. వాడిని ఒక ఎంచుకుంటారు. ఇప్పుడు అన్ని ఆటోమేటిక్ గా దేవుడి చేత ఎంచబడతాడు, వాడు అలా ఎదుక్కుంటూ వెళ్ళాలి. వాడు అండర్ డాగ్ కింద ఉన్నప్పుడే నువ్వు ఎలివేషన్ ఎత్తాడు. చెల్లి ఎక్కువ ఎలివేషన్స్ ఇస్తుందా ఏ కరెక్ట్ అయ్యి సర్లేకి ఏదో లేపుతున్నారులే అనుకున్నాను నేను. బట్ మళ్ళీ అక్కడ ఇంట్రెస్ట్ వచ్చిందంటే నాకు, వన్స్ ఇన్ని భైరవకోన తీసుకెళ్ళమంటారు చూడు, అక్కడ కొంచెం ఓకే ఎక్కడికి తీసుకెళ్తున్నారు చూద్దాం. భైరవకోన అంటున్నారు, ఏదో అంటున్నారు. ఆ ఎంట్రన్స్ కూడా బాగుంటది, గ్రాండ్ గా తీస్తాడు. అదంతా కట్టేసి దాని మీద మొత్తం పావులు. ఈ పాముంది నాకు నవ్వు వచ్చిందా. డైరెక్టర్ ఏమనుకుంటాడో ఏం తెలియదు, ఎక్కడికి వెళ్ళినా పాములు ఎందుకు వస్తాయో తెలీదు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అక్కడ సీన్ ఖాళీగా ఉందా, అక్కడ పాములు పెట్టి అంటే ఎవడన్నా అడుగుంటాడు ఎందుకు బ్రో పాములు అంటే, మనం తీసుకునే నాగబంధం నాగపాములు ఉండాలి పెట్టు. లిబర్టీ తీసుకున్నాడు, మామూలు సినిమాటిక్ లిబర్టీ కాదు, జల్లేహాడు అంతే పాముల్ని. సర్లే ఇంకా నాగబంధం రెఫరెన్స్ అనుకుందాం అనుకుని వదిలేసారు హీరోని. ఇవ్వచ్చు ఆ మాత్రం. అక్కడి నుంచి మొదలవుద్ది. అక్కడ యాక్చువల్లీ విఎఫ్ఎక్స్ చాలా అవసరం. యాక్చువల్లీ ఎడిటింగ్ పోయింది, విఎఫ్ఎక్స్ పోద్ది అక్కడ. ఏది ఎందుకంటే వాళ్ళు ఎవరో కొండ జాతరలో ఎవరు వస్తారు, బాగా విసురుతూ ఉంటారు. ఈడేమో వాళ్ళని ఎందుకు కాపాడుతాడు, అసలు వాళ్ళు ఎందుకున్నారో కూడా ఎందుకున్నారు. హీరో కాపాడుతాడు, ఓకే, ఒక కనెక్షన్ చూపించడు. వాళ్ళకి వీళ్ళకి ఏముండదు. అంటే హీరో మంచోడు అని నిరూపించుకోవడానికి అంతే ఆ సీన్ తీసినట్టు తీసేయాలి. అసలు స్టోరీతో కనెక్షన్ ఉండదు, అసలు ఎక్కడ ఉండదు స్టోరీతో కనెక్షన్ అసలు. అంటే డేంజర్ క్రియేట్ చేయాలి అక్కడ. హీరో వాళ్ళని కాపాడాలి. హీరో ఓవరాల్ గా మంచోడు. హీరో ఏంటి అట్ ద ఎండ్ ఎటువైపు ఉండట్లేదు, వాడి పాపం డబ్బు కోసం వెళ్తున్నాడు, బట్ ఎవరికి అపాయం చేయడు, మంచోడు. ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఫార్ములా అనమాట. సో కరెక్ట్ అవ్వం. ఇంకా దరిద్రం ఏంటంటే నాకు హీరో క్యారెక్టర్ గురించి కూడా ఒక సిచ్యువేషన్ వచ్చే వరకు తెలియదు. ఎక్కడో ఒక డైలాగ్ వస్తుంది, ఏది గూడెముడిలో ఉంటే సంథింగ్ ఏదో డైలాగ్. అప్పటి వరకు నాకు అక్కడ గూడెముడు అని తెలియదు నాకు. ఆ డైలాగ్ సెకండ్ హాఫ్ లో వస్తుంది. సెకండ్ హాఫ్ వరకు నాకు ఏంటంటే గూడెముడే అంత బాగా క్యారెక్టర్ డెవలప్మెంట్ చేశారన్నమాట. వాళ్ళకు మేకప్ వేసి టాటూలు వేసేస్తే గూడెముడు అనుకోవాలని మరి వాళ్ళు ఏమైనా రెఫరెన్స్ గా తీసుకుంటారు, నాకు అనిపించలేదు అసలు. కానీ ఫస్ట్ హాఫ్ లో హీరో ఒక అంటే మంచిగా ఉన్న ఫ్యామిలీ నుంచి బానే వచ్చినట్టు, అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చూపించడం ఒక. అలాగే మెయిన్ పాయింట్ కూడా ఆడు ఓన్ కొడుకు కాదు, దొరికిన అదే అది కూడా చూపించరు. ఓకే సర్లే సెకండ్ పార్ట్ దాచారేమో అనుకున్నాను నేను. ఇంకా దాన్ని కూడా స్టోరీ కనెక్ట్ చేయరు. ఫస్ట్ హాఫ్ ఆ లాస్ట్ 30 minutes మాత్రం నాకు బాగా నచ్చింది. అంటే పాములది అడ్డంగా పెడతాడు చూడు, భైరవకోన ఎపిసోడ్ బాగా నచ్చింది. కానీ ఎక్కడైనా
స్టోరీ లైన్ తో కనెక్ట్ చేయడండి, అదే నాకు నచ్చింది. నాకు అదే ప్రాబ్లం అక్కడ ఏదో ట్రై చేశారు, విజువల్లీ బాగుంది, ట్రై చేశారు, ఓకే నేను పర్లేదు క్షమించా, బట్ బాగా ఐడియా వచ్చింది వాడికి, బట్ స్టోరీతో కనెక్షన్ ఉండదు స్టోరీని. ఎందుకంటే అక్కడ ఒక అడవి మనుషులు వస్తుంటారా, ఎందుకు వచ్చారో ఎవడొచ్చాడో ఏం ఉండదు. సర్లే ఇంకా చాలా సినిమాల్లో చూసాం కదా అడవి మనుషులు అనుకున్న ట్రెజర్ రన్ చేసినప్పుడు అడవి మనుషులు వస్తారు, వదిలేసాను. ఇంకా వదిలేసాను. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, ఇంకా అది కనిపిస్తుంది చాపర్ లాంటిది, ఏరోప్లేన్ లాంటిది, చెట్లు ఇరుక్కుపోద్ది, వాటర్ ఫాల్ కింద పడిపోయేలాగా మన హీరో రిస్క్ చేసి మరి ఆ బ్రహ్మకంలో తీసుకురావాలి. బట్ తెచ్చేటప్పుడు కింద పడిపోతాడు. తెచ్చేటప్పుడు హీరోకి దొరుకుతుంది, కానీ ఏంటంటే మిస్ అయిపోతుంది లాస్ట్ మినిట్ లో. అనవసరమైన సీక్వెన్స్ ఒకటి ఉంటది అనమాట, ముసళ్ళు పెడతాడు. అసలు హీరో ఏమన్నా ఫైట్లు చేస్తాడు, అసలు ఎందుకుందో ముసళ్ళ సీక్వెన్స్ ఎవరికీ తెలియదు. పెట్టాలి ఇప్పుడు హీరో ఒక అడ్వెంచర్, అప్పటికే అడ్వెంచర్ చేశారు కదా, సరిపెట్టుకోవచ్చు కదా. లేదు మన దగ్గర VFX బడ్జెట్ లేనప్పుడు మూసుకొని కొన్ని సీన్లు వదిలేయాలి. ఇంకా నువ్వు ముసళ్ళని తీసుకొచ్చి అది ఇది చేస్తానంటే పోయింది, అక్కడ పోయింది, చాలా డిస్కనెక్ట్ అయిపోయింది నేను అక్కడ. తర్వాత ఒక నేను డిస్కనెక్ట్ అవ్వనని చెప్పలేదు, కానీ నాకు యాక్షన్ సీక్వెన్సెస్ నచ్చే నిజంగా చెప్పాలంటే యాక్షన్ సీక్వెన్స్ నేను ఎందుకో కనెక్ట్ అవుతున్నా. ఓకే, కానీ దాన్ని స్టోరీ హీరోకి అంత ఎలివేషన్ ఇచ్చినట్టు హీరోకి ఇవ్వచ్చు, కానీ బ్యాక్ డ్రాప్ లో హీరో ఎందుకు అంత ఎలివేషన్ ఇస్తున్నాం అన్నది ఒక ఎస్టాబ్లిష్ చెయ్యడు, ఎందుకంత. కానీ నచ్చింది నాకైతే ఆ సీక్వెన్స్ లో. సీక్వెన్స్ నచ్చే స్టోరీలో బ్లెండ్ అవ్వట్లేదు, స్టోరీలో కలవట్లేదు, ప్రాబ్లం అదే అవుతుంది. కానీ తీయడం యాక్షన్ సీక్వెన్స్ హీరోకి అది బాగా తీసాడు, బట్ ఏంటంటే స్టోరీలో బ్లెండ్ చేసి ఉంటే దాన్ని ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది, సూపర్ వర్కౌట్ అవుతుంది. బట్ అక్కడి నుంచి ఏమైందంటే తర్వాత సమ్మన్ ఫ్లాష్ కట్టబడుద్ది. తర్వాత ఏమైంది, అలా బతికడం ఎంత అనవసరం, ఇంకా ఒడ్డుకొచ్చి పడిపోయాడు, దెబ్బ తగిలేసి బ్రహ్మకమలం పక్కన మట్లో కూరుకుపోయింది అంతే. అప్పుడు వస్తుంది మేడం గారు, హీరోయిన్ ది ఎంట్రీ, నభా నటేష్ గారు వచ్చి బాబుని తీసుకెళ్లి కాపాడి మొత్తం ఒక అనవసరమైన అన్నెసరీ సాంగ్ ఒకటి వేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఎండింగ్ లో. ఫస్ట్ రొమాంటిక్ సాంగ్ ఇన్ నాగబంధం మూవీ. ఎండింగ్ లో కాదు కదా, ఫస్ట్ రొమాంటిక్ సాంగ్ ఎండింగ్ కదా, ఫస్ట్ ఆఫ్ ప్రీ క్లైమాక్స్, ప్రీ ఇంటర్వెల్ దగ్గరికి సాంగ్ వస్తుంది. నాకు మైండ్ పోయింది, ఎందుకు వచ్చింది సాంగ్, అనవసరమైన సాంగ్స్. వాళ్ళ లవ్ కనెక్షన్ కూడా ఏముండదు, జస్ట్ నేను థియేటర్ లో చూస్తున్నప్పుడు నేను అనుకున్నా ఏదైనా సీన్ కట్ అయిపోయిందా, లేకపోతే నేను పడుకున్నానా, వీళ్ళిద్దరు ఇప్పుడు లవ్ చేసుకున్నారు. సేమ్ అందరికి డౌట్ వస్తుంది, కానీ నేను అప్పటి వరకు సినిమా బాగా చూసాను, అంటే నాకు అక్కడ కనెక్ట్ అంత ఎలా అంటే స్టోరీని అలా చూసినా ఏదో ఉందేమో అని. సో నాకు అక్కడ డౌట్ రాలే, కానీ ఎందుకు ఇలా పెట్టాడు సడన్ గా వాళ్ళ మధ్యలో, అదే నాకు అదే అర్థం కదా. ఏదైనా రివీల్ చేస్తాడేమో అనుకున్నా, కానీ నథింగ్ అండి వాళ్ళ దగ్గర. సో అక్కడ చాలా డిస్కనెక్ట్ అయిపోతాం. అప్పటికే డిస్కనెక్ట్ అయిపోయినా ఇంకా డిస్కనెక్ట్. నువ్వు థియేటర్ నుంచి బయటకు వెళ్తున్నావు అనుకుంటున్నావు, లేదు బయటకు గెంటేస్తాను నేను అన్నాడు, గెంటేశాడు. ఆ దెబ్బకి నేను ఆ సాకు లెటర్లీ బయటకు వెళ్ళి వచ్చా, ఆ రొమాంటిక్ సాంగ్ చూడలేక. అంటే ఇంకా బాధ ఏంటంటే నేను చెప్తున్నా, అప్పటి వరకు ఆపుకున్నాడు నేను, రొమాంటిక్ సాంగ్ వచ్చింది ఎలాగ వెళ్ళుకుంటున్నా. సాంగ్ అవ్వగానే చెల్లి పెళ్లి మళ్ళీ ఇంకో సాంగ్. విధాడిందిరా నీతో వింత నాటకం. ఇప్పుడే కదన్న సాంగ్ అయింది, నేను ఈ 2 సాంగ్ బయటకు వెళ్ళిపోయాను. ఇంకా పెళ్లి సాంగ్ అయ్యే టైంలో వచ్చింది దా ఇంటర్వెల్, ఇంకా మొదలవుతుంది సిచ్యువేషన్. ఆ లవ్ స్టోరీ, హీరోయిన్ మధ్యలో లవ్ స్టోరీ, ఒక ఇమ్మెచ్యూర్ లవ్ స్టోరీ. హీరోయిన్ కి మోటివ్ ఉంటది, ఓకే బానే వచ్చింది, అది మనకి తెలియదు. అసలు హీరో అన్నవాడు అంత ఈజీగా అమ్మాయిని ఎలా యాక్సెప్ట్ చేశాడు, అది మ్యాటర్. ఓకే కాపాడింది నేను కాదన్ను, బట్ ఏంటంటే అంత ఈజీగా లవ్ ఎలా చేసేసాడు అన్నది. అది బుర్ర ఉండాలి కదా, ఇదేంటి మరి అంత ఈజీగా పడిపోయింది అన్నది ఉండాలి కదా అడిగి. నేను సాంగ్ అయిపోయేదాకా అది కళానే అనుకున్నాను రా నేను. ఒక హీరోయిన్ ఊహించుకుంటున్నాడేమో అని, ఊహించుకుని పాటలు వేసుకుంటున్నాడు, అంటే కాపాడింది కదా అన్న ఒక ఇదిలో పాటలు వేసుకుంటున్నాడేమో, కానీ అంత లవ్ ఎలా చేసేసి అంత నాకైతే అర్థం కాలే నాకైతే. ఆల్రెడీ వాడికి ఒక మరదలు కూడా ఉంది, మరదలు ఆల్రెడీ పెళ్లి చేసుకుందాం అన్న ఇదిలోనే చూపిస్తారు ఆ మరదల్ని కూడా. నాకు తెలుసు ఎప్పుడైతే సెకండ్ హీరోయిన్ ఉందో దాన్ని చంపేస్తారు, నాకు ముందే తెలుసు. ఇంటర్వెల్ ట్విస్ట్ లో తన్ని ఇంటర్వెల్ వస్తుంది మొత్తం, మొదలు వద్ద అందరూ వస్తుంటారు. ఫస్ట్ ఏంటి షార్ట్లు వేస్తుంటాడు పెళ్లి కొడుకు పెద్ద తాలిగట్టినప్పుడు, నాకు అర్థమైంది ఇటు లెగిసిపోతుంది ఎలా లెగిసిపోతున్నాడో అని చూస్తా, సమ్మని వచ్చి బుల్లెట్ తగులుతుంది. ఓకే నెక్స్ట్ మొదలెట్టంటే వాళ్ళ బావ ఇంటర్వ్యూ ఎత్తాడు, చెల్లెలు వాళ్ళ బావ, నన్ను ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఆడికాల సుఖం అయితే సంథింగ్ సొల్లు కబుర్లు అని చెప్తాడు. సోది కనెక్ట్ అవ్వదు. వెనకాల అనసూయ వాళ్ళు బాధపడుతుంటారు, చంపేస్తున్నాడు అది అని చెప్పేసి. తర్వాత వాళ్ళ నాన్న చంపేస్తున్నాడు, రూత్లెస్ గా చంపేస్తాడు, అంతా తీరు కోసమే. వాళ్ళ నాన్న చంపేస్తాడు, నా గడ్డి వచ్చిన వాళ్ళు ఎవరిని వదలని అమ్మని చంపేపోతుంటే అప్పుడు హీరో గారు అప్పటికి ఉంటాడు, దెబ్బలు తింటాడు కుర్రాడు, వచ్చి అడ్డుకుంటాడు కానీ కాపాడ్డేవాడిని. ఎన్ని డ్రామాటిక్ డైలాగులు ఉంటాయి అనుకున్నాం. అనసూయ డైలాగ్ వేస్తాడు, వాళ్ళ నాన్న డైలాగ్ వేస్తాడు,
చెల్లెలు చెప్తుంది, వాళ్ళ అమ్మ చెప్తుంది, అన్ని మెలో డ్రామాటిక్ డైలాగ్లే. అసలు సీరియల్ అండి, ఎందుకు హీరో ఒకళ్ళని కాపాడు, ఈ డ్రామా సీరియల్ డ్రామా డైలాగులు అన్ని మామూలు కాదు. తర్వాత ఇంక మొదలెడతారా, ఎవడో ఉండడు, అందరినీ చంపేస్తాడు. అలీ రేజానా వాడి పేరు, అదే ఆడు వస్తాడు అలీగాడు, ఆడి ఎంట్రీ కోసమే ప్లాన్ చేసుకున్నట్టు మెట్లంతా రక్తం పారేస్తారు, రక్తం బారి స్లోగా నీట్ గా తేడాగాడిలో నడుచుకుంటూ వస్తాడు. ప్రతి సీన్ లో అలాగే నడుస్తాడు. విలన్ అన్న ఎంట్రీ స్లో మోషన్ లో నువ్వు తేడాగా నడుచుకుని వస్తే అది విలన్ ఎంట్రీ అన్నట్టు. బ్లడ్ లో నడుచుకుంటూ ఈ బ్లడ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే గుళ్ళో ఉన్న వాళ్ళందరినీ చంపి తిప్పారు. ఎందుకు అనిపించింది, ఊరిని లేపేస్తారు, గుడి మొత్తం. సో అందరిని చంపేస్తారు. తర్వాత ఆడు అంటాడు, ఆ ఓవర్ ఇరిటేషన్ క్యారెక్టర్ ఉంటది కదా అరసూయగాడు బ్రదర్, ఆడు వచ్చి చిలక ప్రాణం ఇందులోనే ఉందని డైలాగ్ ఉంటుంది. ఈడు చెప్పాలంటే ఆడి ప్రాణం అందులో ఉందని చెప్పి వాళ్ళ చెల్లిని చూపెడితే అడు ఎవడో తీసుకొచ్చి బ్లాక్ మెయిల్ చేసి చెప్తావు లేదని అడుగుతాడు. ఈడు తగలడేసి చెప్పంటే ఎవడు చెప్తాడు, అర్థం కాదు. విలన్ ఎలివేషన్ కోసం చెల్లిని చంపేస్తాడు. ఒక్క విలన్ ఎలివేషన్ కి ఇవ్వడానికి మొత్తం గుడని అంతా లేపుదొబ్బారు, ఫ్యామిలీలో ఎవరిని ఉంచారు. విలన్ కి మోటివ్ లేకుండా రూత్లెస్ అని చూపించడానికి ఎక్కువ చేశాడు. అంటే ఇప్పుడు బ్రహ్మకమలం కావాలి, దానికోసం ఏం చేయాలో అది కాకుండా ఉన్నదంతా చేస్తాడు, ఉన్నదంతా రూత్లెస్ గా చూపిస్తాడు. నేను ఇదే రివ్యూలో వాడినట, స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటది. ఆ సబ్స్టెన్స్ ఉండదు అక్కడ, మ్యాటర్ ఉండదు, స్టైల్ మాత్రం గట్టిగా ఉంటది. సినిమాలో అలాంటి సీన్లు బోల్డ్ ఉంటాయి. అట్ ది ఎండ్ ఎంత చేసి అని కొట్టుకుంటూ బీచ్ దాకా తీసుకొస్తారంట. అది మనకు చూపించరు, బట్ అది బీచ్ దాకా వచ్చారు. నాకు అప్పుడు దాకా గుడి బీచ్ పక్కన ఉందని నాకు తెలియదు. ఎప్పుడైతే లాంగ్ షాట్లు పడతాయి బీచ్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు గుడి కూడా కనబడుతుంటుంది. ఓ గుడి బీచ్ పక్కన ఉందా, ఎంత కన్వీనియంట్ గా పెట్టుకున్నారా అనిపించింది నాకు. యాక్చువల్లీ ఫస్ట్ నా బాగా తీసుకెళ్ళేప్పుడు అక్కడ గుడే ఉండదు, అసలు ఆడ పడిపోయినప్పుడు అక్కడ ఏముండదు, రాళ్ళు ఉంటాయి. సరే అని చెప్పి సరే కన్వీనియంట్ పెట్టుకున్నారు అనుకున్నా, ఇసుక గాలి అవుతుంది అంటే ఇసుకలో ఎగురుతుంది. గాలి ఎందుకు వస్తుంది అంటే ఫైటింగ్ చేసుకుంటూ చాపర్ వస్తుంది, ఫైటింగ్ చేసుకుంటూ ఇసుక వరకు వెళ్తారు. కానీ లాస్ట్ మినిట్ లో నభా నటాష్ వచ్చి అక్క ఇంకా ఇన్ని ట్విస్టులు ఇచ్చేసాం కదా, ఇంకో ట్విస్ట్ ఇస్తామని చెప్పేసి వచ్చి అక్క వెనక నుంచి సపక్కని పడి మెయిన్ హీరోయిన్ కత్తితో పొడుస్తుంది హీరోని. అప్పుడు మేడం గారు బట్టి అర్థమవుద్ది, ఆ మేడం ఒక విలన్ కింద అనుకుంటాం మనం. అప్పుడు మనం ఎస్టాబ్లిష్ అయ్యేది విలన్, కానీ సెకండ్ హాఫ్ లో తన గురించి ఏంటనే రివీల్ చేస్తాడు. కానీ అప్పుడు ఏంటంటే హెలికాప్టర్ వచ్చి ఆ హెలికాప్టర్ ఇసుక ఎగిరి అప్పుడు బ్రహ్మకమలం బయటపడుతుంది. ఆ హెలికాప్టర్ లో జగపతి బాబు వచ్చేంత వరకు మనకు ట్విస్ట్ తెలియదు, ఆడు చచ్చిపోయాడు అనుకుంటాం. ఎందుకంటే ఒక సీక్వెన్స్ జరుగుతుంది కదా, చాపర్ సీక్వెన్స్. చాపర్ అంటే ఏరోప్లేన్ సీక్వెన్స్. ఎందుకంటే బ్రహ్మకమలం ఏదైతే దొబ్బి అది మిస్ చేసి పట్టుకెళ్ళి జగపతి బాబుకి వాళ్ళ డ్రైవర్కి ఇస్తే వాళ్ళిద్దరేమో కార్లో వెళ్తూ వాళ్ళ మీద పాములు అటాక్ చేసి, సో జగపతి బాబు కూడా అక్కడికి వెళ్ళి ఆ భైరవకోన్ లో క్రాష్ అయిపోతుంది. దాని తర్వాత ఆడు ఎలా బతికిడే ఆవిడకి చూపిస్తారు. ఆ దెబ్బలు కూడా ఉండవు, ఆడికి ఎన్ని దెబ్బలు తగులుతాయో. డైరెక్ట్ హెలికాప్టర్ లో నీట్ గా పాపిడి దూకున్నా ఎయిర్ జల్ పెట్టుకుని. కానీ హీరో కూడా అంతే కదా, హీరో కూడా చాలా దెబ్బలు తగులుతాయి, లెగిసిపోతారు. ఏ క్యారెక్టర్ అయినా అంతే, మెయిన్ క్యారెక్టర్స్ దెబ్బలు తగిలించుకుంటారు, మళ్ళీ బాగుండి సూపర్ గా మళ్ళీ వచ్చేస్తారు. ఈ హీరో ఈడేమో బ్రహ్మకమలం దొరుకుద్దేళ్ళకి తీసుకుని వెళ్ళిపోతారు నవ్వుకుంటూ. ఆ టైంలో మంచిగా ఆ షాట్ అదిరిపోయింది, చాలా బాగుంది ఆ షాట్. మంచిగా హాలీవుడ్ రేంజ్ లో పాము అలా పాక్కుంటూ వస్తే మనోడేమో వాళ్ళంతా బ్లడ్ తో నిండిపోతాడు, అలా వచ్చి అక్కడ నుంచుంటే గట్టిగా అరుస్తూ ఉంటాడు. బాగుంటది అక్కడ సీక్వెన్స్, చాలా బాగుంటది. అది అంతా బాగుంటది. కానీ ఈ సీరియల్ బ్యాక్ డ్రాప్స్ మెలో డ్రామా లాజిక్ లెస్ సీన్, కథకి సంబంధం లేని ఎలివేషన్ లో. కానీ విలన్ గాని ఎలివేట్ చేసినంత హీరో గాని కూడా ఎలివేట్ చేయలేదురా, నాకు అదే అనిపించింది. నాకైతే ఆ ఇంటర్వల్ కూడా ఆ ఒక్క షాట్ తప్ప ఇంటర్వల్ ఏం వర్కౌట్ అవ్వాలి. బట్ ఓకే అబ్బా, నాకు విలన్ ఎలివేట్ చేయడం నచ్చింది. ఎందుకంటే హీరోని అనవసరంగా లేపుతున్నారు, విలన్ ని అనవసరంగా లేపారు, రెండు బ్యాలెన్స్ చేశారు నా ఫీలింగ్. రెండు బ్యాలెన్స్ చేశారు అంటావు నీకైతే. ఎందుకంటే హీరోని అనవసరంగా లేపినప్పుడు విలన్ ఏం లేకపోతే ఓకే తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అలాగే విలన్ కూడా లేపుకొచ్చాడు, రెండింటిని మ్యాచ్ చేసుకున్నాడు నా ఫీలింగ్. సో ఓకే, అలా ఇంటర్వెల్ అయ్యింది. నాకు అనిపించింది ఓకే సర్లే, కొంచెం ఏదోలా సర్వైవ్ అయిపోయిన అనిపించింది నాకు. అంటే ఎందుకంటే ఇంటర్వెల్ దగ్గర కొంచెం నచ్చింది నాకు. చంపడం అన్నది నచ్చలేదు, ఉన్నది నచ్చింది. స్టార్టింగ్ 25 నిమిషాలు నాకు సినిమా డివోషనల్ చాలా బాగుంది కాబట్టి నాకు నచ్చింది ఫస్ట్ హాఫ్. అక్కడ వరకు డివోషనల్ గా నచ్చింది, రెండే నచ్చాయి. ఉన్నదంతా స్టోరీ పరంగా కూడా బ్రహ్మకమలం చుట్టూ ఏదో తిరుగుతుంది, బ్రహ్మకమలాన్ని దొంగలించడానికి చాలా ప్లాట్లు వేసి జగపతి బాబు దొంగలిస్తాడు. పాయింట్ ఆఫ్ ఏంటంటే నభా నటేష్ విలనే,
జగపతి బాబు వెళ్ళిన వీళ్ళందరూ ఎదవాలన్నట్టు చూపెడతారు ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో నాకు ఈ ఇంట్రెస్ట్ వల్ల కొంచెం ఓకే సర్లే ఏదో రాసుకున్నారులే సరే మిస్టరీ ఉంది కదా అని చెప్పి సెకండ్ హాఫ్ లో కూర్చున్నా, నేను చేసిన తప్పు అదే అనిపించింది లిటరల్లీ. సో ఫస్ట్ హాఫ్ లోనే జగపతి బాబుకి బ్రహ్మకమలం అంది ఆ యాక్షన్ సీక్వెన్స్ అంటే అది కూడా బాగుంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా తీసుకున్నాడు, బాగా తీశారు. తీసుకెళ్ళడం అది దొంగలించడం చాలా బాగుంటది. ఫస్ట్ హాఫ్ లాస్ట్ లో హీరోని కత్తిపొడితో హీరోయిన్ పొడవడం, వీళ్ళు బ్రహ్మకమలం తీసుకెళ్ళడం. ఇన్ని చేసినాడు హాస్పిటల్కి వెళ్తూ వాళ్ళు అప్పటికి 3-4 సార్లు నరికేస్తారు, హీరోయిన్ పొడిసేస్తుంది. వాళ్ళ శవాలన్నీ తీసుకొచ్చి పెట్టి కాల్ చేసి కూర్చొని ఆలోచిస్తుంటే అప్పుడు సాధువాడు వచ్చి ముసలోడు నీతులు చెప్తాడు అనమాట. రివెంజ్ తీర్చుకోవడం కాదు మ్యాటర్, అది ఎలా చచ్చిపోయారు అందరూ అని చెప్పేసి ఏదో సొల్లు చెప్తారు. అందరూ చచ్చిపోతూ పడుతూ ఉంటారు. హీరో నీరసం అంటే హీరోకి మొత్తం హోప్స్ అన్ని వదిలేసుకుంటాడు ఆ టైం. ఆ డైలాగ్ నచ్చింది ఎందుకు చెప్పినా, నేను అప్పటిదాకా ఏమనుకున్నాను అంటే ఇంటర్వెల్ దగ్గర అందరిని చంపేస్తే ఇదేం పీకుతాడరా అనుకున్నాను నేను, లిటరల్ ఇది అనుకున్నా. వన్స్ సెకండ్ హాఫ్ లో వచ్చా సాధు వచ్చా అందరినీ కాల్ చేస్తున్నప్పుడు మంచిగా డైలాగులు చెప్తాడు, అందరూ చనిపోయారు ఇది అని చెప్పేసి. హీరో ఒక మోటివ్లెస్ గా హీరో ఒక అందమైన ప్రపంచాన్ని ఫ్యామిలీ చుట్టూ చూసుకుంటాడు. ఆ ఫ్యామిలీ పోయిన వెంటనే హీరో ఒక మోటివ్లెస్ అయిపోతాడు. అంటే వాడి కోపంతో ఉంటాడు, ఇంకా కోపం ఉంటది బట్ మొత్తం ఇంకా వాడి హోప్స్ అన్ని చచ్చిపోతాయి. అలా నీరసం కూర్చున్నప్పుడు ఒక సాధు. సో ఆ సీక్వెన్స్ బాగుంటది, శబ్దాలు కాలిపోతుంటాయి, మంచి లాంగ్ ఫ్రేమ్ పెడతారు, ఇద్దరికి నీట్ గా కబుర్లు, ఆ డైలాగులు అన్ని బాగుంటాయి. యాక్చువల్లీ చెప్పాలంటే హీరోకి ఒక వాడి జర్నీని గుర్తు చేస్తాడు, అంటే ఏం చెయ్యాలి ఇప్పుడు, ఎందుకు వచ్చో ఈ భూమి మీదకి నీ జర్నీ ఏంటన్నది అది గుర్తు చేస్తాడు, వాడికి ఒక డైరెక్షన్ ఇస్తాడు కరెక్ట్ గా టైంలో. ఇది మళ్ళీ బాగా సీక్వెన్స్ చేస్తారా, దాని తర్వాత మళ్ళీ మామూలే అన్న మళ్ళీ నీట్ గా రెడీ అయిపోతాడు, దెబ్బలు ఏముండవు, నాబా నటేషన్ ఎత్తుక్కుంటూ మొదలెడతాడు. సో ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక అన్ని లూజ్ ఎండ్స్, ఒక యాక్షన్ ఓరియంటెడ్ లూజ్ ఎండ్స్ తో, ఓవర్ హైప్ సీన్స్, సీరియల్ డ్రామాస్ తో ఎండ్ అవుద్ది ఫస్ట్ ఎండ్ అవుద్ది. సో ఇది ఎప్పుడైతే నబా నటేషన్ ఎత్తుకుంటూ వెళ్తాడో మేడం గారు కూడా ఏం జరగనట్టు ఈయన పొడి చేసింది కదా కొంచెం దాక్కు తిరగచ్చు కదా, ఏం లేదు ఇంకా చచ్చిపోతాడు అన్నది మాత్రం మేడం గారు కూడా నీట్ గా రెడీ అయిపోయి గుడికి వెళ్ళిపోద్ది, ఎవరి దగ్గరికి పూజారి దగ్గరికి కూర్చొని ఏం తెలియదు అంగ నచ్చలేక మొదలెడదు అనమాట. నేనే చేశాను గురువు గారు ఎందుకు చేశానని చెప్పి అప్పుడు మొత్తం రివీల్ చేస్తుంది. అప్పుడు వరకు కన్ఫ్యూజన్ మనకి, ఎందుకంటే స్టార్టింగ్ లో టెస్లా గడ వాడి వైఫ్ తనకి నబా నటాషాకి క్లారిటీ ఉందా ఏం తెలియకపోవడం ఏంటి, అందరినీ మనకి క్లారిటీ లేదు. ఇద్దరు నబా నటేషన్లు కదా, స్టార్టింగ్ లో టెస్లా గడ వైఫ్ నబా నటేషే, మనం అది మాట్లాడుకోలే. అవునండి, ఇందులో ఒక ట్విస్ట్ ఉండదు, ప్రెగ్నెంట్ కదా అప్పుడు అది కాదు వాళ్ళిద్దరు ట్విన్స్ ఒకేలా కనిపిస్తారు. నాకు అదే అనిపించింది స్టార్టింగ్ నుంచి, ఇది కన్ఫ్యూజన్ ఒకటి ఉంది, అది ప్రెగ్నెంట్ కదా నవా నటేష్ ఇడితే లవ్ చేస్తానంటే దానికి వైఫ్ కదా, ఇది ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ట్విన్స్ అనుకునే వాళ్ళకి మనకు చెప్పలేదు కాబట్టి మనం అనుకోలేం. సో ఇది వచ్చి చెప్తుంది మా ఫ్యామిలీ దగ్గరికి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో నీకు ఈ డౌట్ అనిపించింది, ఎందుకంటే అనిపించాయి నాకు, అందుకే నేను సెకండ్ హాఫ్ కూర్చున్నా. నవా నటేష్ పూజాతో చెప్తుంది ఒక మా ఫ్యామిలీ ప్రశాంతంగా ఉండేది, వాళ్ళ ముగ్గురు మా దగ్గర రావడంతో మొదలైంది. ఫస్ట్ హాఫ్ లో అంతే, ఇదే నచ్చింది నాకు. ఏంటంటే దాన్ని కాల్ చేసినట్టు చూపిస్తారు, ఎందుకో తెలియదు, అదేమో కట్ అయిపోద్ది, సీన్ కట్ అయిపోద్ది. దాని తర్వాత నవా నటేష్ చెప్తుంది, దాని తర్వాత ఇలా మా అక్కనే మా బావని చంపేశారు, అప్పుడు అది ప్రెగ్నెంట్ గా ఉంది చంపేశారు ఇలాగా, దాని తర్వాత మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు మా అక్క పాపను పెట్టుకుని, అంటే అప్పుడు ఇదంతా చేయడానికి ఒప్పుకున్నాను గురూజీ నేను, అందుకే దీన్ని దొంగతనం చేయాల్సి వచ్చింది, అలా వాళ్ళకి సాయం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళేమో గరుడ పత్రాలు కావాలంటున్నారు, అది వాళ్ళకి ఇంపార్టెంట్ చదవాలంటున్నారు, మీరే ఏదో చేయాలి బతిమాలుకుంటున్నామేమో సంథింగ్. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో అక్క మొత్తం రివీల్ చేద్దాం అనమాట, రెండు నబా నటేషన్లు ఎందుకున్నారు, ఎందుకు హీరోతో లవ్ లో యాక్ట్ చేసింది, ఎందుకు అది దొంగతనం చేయాల్సి వచ్చింది. మనం ఫస్ట్ దొంగతనం చేసేది కూడా వేరే హీరోయిన్ అనుకుంటాం, బట్ నబా నటేష్ పట్టుకెళ్ళిస్తుంది వాళ్ళకి, ఇంకో సెకండ్ హీరోయిన్ ఇంకొక, అంటే డైరెక్టర్ ఇక్కడ ఏదో తెలివి ఉపయోగించారు అనుకుంటాడు, ఎందుకంటే దాన్ని నెగిటివ్ షేడ్ లో చూపెడితే అందరూ దాని మీద చూస్తారు కానీ నబా నటేష్ మీద అనుమానం రాదు ఆవిడకి. బట్ మన బాధ ఏంటి, నబా నటేష్ ఇద్దరు ఎందుకున్నారన్న బాధ మనకు ఫస్ట్ ఇచ్చేసింది. సో అందుకే దాని మీద కూడా డౌట్ అవుతుంది మనకి. సో సెకండ్ హీరోయిన్ కూడా విలన్ కింద చూపిస్తారు, హీరోయిన్ ఫుల్ విలన్, తన గురించి వన్స్ రివీల్ అయిన తర్వాత అన్ని ఓకే ఇదా స్టోరీ, సరే సరే. సెకండ్ హాఫ్ కొంచెం కనెక్ట్ అయినట్టు వెళ్తుంది, ఎక్కడ మనం కోల్పోతాం అంటే నాకు సెకండ్ హాఫ్ కనెక్ట్ అయింది కూడా నాకు రెండు లాజికల్ మిస్ అయ్యాయి. ఇప్పుడు వీళ్ళందరి బాధ్యత ఏంటి, దేశము ఏదో ఒకటి మొత్తం కాపాడాలి అందరినీ, వీళ్ళకున్న రూల్స్ అవి. ఫస్ట్ నబా నటేష్ వాళ్ళ నాన్న బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళ కూతుర్నే వాడుకుంటారు, నీ కూతురు ఫార్ములా చదువుతుంది దాన్ని లేపేస్తామంటే ఇటు మొత్తం చేసేస్తాడు, ఏంటి అంత దేవుడికి సంబంధించింది ఎన్ని పక్కన పెట్టేసి నా కూతురుని కాపాడేసుకోవాలి, దేవుడు కాపాడతాడన్న భారం వేయచ్చు కదా వెయ్యడు, అదే వదిలే. తర్వాత జగపతి బాబు వాళ్ళ నాన్న బ్లాక్మెయిల్ చేయడానికి ఏం చేస్తారు, ఈ బుట్టదాన్ని వాడుకుంటారు, అంతే. ఇద్దరు లేడీస్ ని వాడుకుని మొత్తం ఎంత చేస్తారు, నాకు అది నచ్చలేదు. తన కూతురి కోసం ఏదైనా చేస్తా అంటే అంత దానికి అలీ చేసే అంత అకృత్యాలకి ఒప్పుకోకూడదని నా ఫీలింగ్.
అనిపిస్తది. నాకు అసలు సెట్ కాలేదు. ఏంటి ఇద్దరు అమ్మాయిలు కాపాడుకోవడం కోసం వీడు మొత్తం ఏదైనా ఇంకా అల్లి చేసే ఏదైనా దేనికైనా ఒప్పుకుంటారు. హీరోయిన్ కూడా అంతే. హీరోయిన్ కూడా ఓల్డ్ టెంప్లెట్ అన్నమాట ఇదంతా. దానికి ఒప్పుకోక్కర్లేదండి. ఎవరు అంత దారుణాలకు ఒప్పుకోరు. ఎంత సొంత కూతుర్ని కాపాడడం కోసం ఎవడో ఒప్పుకోరు. కనెక్ట్ అవ్వదండి. అంత 100,000 మందిని చంపేస్తూ ఉంటే ఎలా ఒప్పుకుంటారో అసలు ఎవడో ఒప్పుకోరు. నాకు అది అసలు సెట్ కూడా కాలేదు. అంతా ఓల్డ్ స్కూల్ ఫార్మేట్ అదంతా. నాకు ఇక్కడే బాధేసింది. అభిషేక్ రామ డైరెక్షన్ అంత మంచి కాన్సెప్ట్ తీసుకొని ఏదో పెద్ద పెద్ద ఓల్డ్ సినిమాల్లో అన్ని తీసుకొచ్చి పెట్టినట్టు అనిపించింది నాకు. ఈవెన్ సెకండ్ హాఫ్ లో కూడా ఎన్ని సినిమాల రెఫరెన్స్లు ఉంటాయో. ఫస్ట్ హాఫ్ లోనేమో బాహుబలి రెఫరెన్స్ ఉంటుంది హీరో ఎలివేషన్ కి అన్నిటికి. సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి చాలా మిక్స్ ఉంటుంది. ఈవెన్ ఎప్పుడైతే గరుడ పత్రాలు పట్టుకుని ఆ గుడికి వెళ్తారు, హిమాలయస్ లో ఉన్న గుడికి, విరాట పర్వుడి గురే సంథింగ్ వెళ్తారు. అక్కడ మన భైరవుడు కూడా ఎంటర్ ఇస్తాడు. ఎందుకంటే అప్పటికి మనం విడుదల చేసేస్తారు కదా, బ్రహ్మకాలం తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఆ చెట్ల నుంచి విడిపోతాడు అన్నమాట. ఆ శాపం విడిపోద్ది. ఆ శాపం బైరాగిని క్లోజ్ చేసి వర్షం విడిపోయిన తర్వాత మొదలెడతాడు. ఓకే అన్ని వచ్చేసినాయి కదా. సో ఆ బైరాగి విడిపోయిన తర్వాత ఏంటంటే బ్రహ్మకమలం దొరికేస్తుంది. హీరోయిన్ ని నిజం చెప్పించి గరుడ పత్రాలు అది కూడా ఉండాలంట, అది కూడా ఉంటేనే ఆ పోర్టల్ ఏదో ఓపెన్ అయ్యి వీళ్ళందరూ గుడికి వెళ్తారు, పత్రాలు ఇచ్చేస్తారు. ఫైట్ యాక్చువల్లీ మన హీరో ఒప్పుకోకూడదు అంత జరగడానికి, ఓపెన్ చేయకూడదు. బట్ మన వాళ్ళు వీళ్ళు బైరగి మొదలెడతారు మంత్రాలు. నాకు ఇక్కడ లాజిక్ ఏంటి అర్థం కాలేదంటే, యాక్చువల్లీ ఆ డోర్ మూసినప్పుడు ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క పంతులు సంథింగ్ పూజారి కూర్చుని పెద్ద పూజ చేస్తారు డోర్ ని నాగబంధం వేయడానికి. అంతమంది మంత్రాలు చదివి అంతమంది కలిపి దానికి నాగబంధం వేస్తారనమాట. ఈడ చివరి ఎక్కడ కూర్చొని మధ్యలో కూర్చుంటారు, బ్రహ్మకాలంలో పెడతారు. ఈడు ఒకటి మంత్రం మొదలెడతాడు. అది ఏ మంత్రం మొదలెడతాడు అక్కడ స్టార్టింగ్ ఈడు ఓం క్రీమ్ అంటాడు. ఏమిటంటే మీరు మాట్లాడేది? నేను నవ్వుకున్నా 5 నిమిషాలు పాటు నవ్వుకున్నా. అది కాదన్నా నాగబద్ధం పడ్డాం, బ్రహ్మకమలు పడ్డాం, అట్ ది అంటే మంత్రాలు మొదలెట్టబట్టి ఓం భీమ్ క్రీమ్ అంటావు ఇంద్ర రే. ఏవో మంత్రాలు కొత్త పెట్ట అంటే బ్యాక్ డ్రాప్ ఓల్డ్ లో ఒక శుద్ర పూజలు చేస్తుంటే డైలాగులు ఎలా అప్పటికే ఓల్డ్ స్కూల్ అయిపోయిందంటే ఇదేదో నాగబంధం తీయడానికి ఆ మంత్రాలు ఎందుకు వచ్చేసి నాకు అర్థం కాలే. సర్లే నవ్వుకున్నా. వెనకాల హీరో మాత్రం అంటే ఇందులో ఒక పెద్ద బొక్క ఉంటది. జగపతి బాబుని చంపేస్తారు. ఎందుకు చంపేయరు? ఏ క్యారెక్టర్ ఎందుకు లేపుతున్నారు? ఆప దగ్గర వచ్చారంటే నువ్వు అవసరం లేదన్నట్టు కాల్చి పడితే చెప్తాడు. మెయిన్ ఏంటంటే డైరెక్టర్ అజెండా ఏంటంటే హీరోకి సంబంధించి హీరోయిన్ సంబంధించి ఎవరు బతకూడదు, అందరినీ చంపేయాలి. వద్దు ఎవరిని ఉంచొద్దు, చంపేయాలి. ఎందుకు సార్ అంటే తెలియదు, చంపేయాలి. ఇక్కడే బోయపట్టి పూరేడు బాబుకి, బోయపట్టి బాబు అలాగే లేపేస్తారు అందరినీ. సో అక్కడ ఎలా లేపేస్తారు, కష్టపడి ఫైట్ చేస్తుంటే హీరో పడిపోతారు అనమాట. ఫైట్ చేయలేకపోతే అప్పుడు ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. నేను ఎప్పుడైతే వద్దు అనుకుంటాడో ఫ్లాష్ బ్యాక్ పడిపోయింది ఇక్కడ కాదు, ఆ అమ్మాయి పడిపోతుంటే దాన్ని పట్టుకుంటాడు పడిపోకుండా గోతుని, అది మెల్ల లోకని పట్టుకుంటది. ఇదే సీక్వెన్స్ ఫ్లాష్ బ్యాక్ ఆ ఎరాలో జరుగుతుంది పూర్వకాలంలో, 70s 100s లోనే ఎప్పుడులోనూ. అంటే ఏ సైడ్ అంటే ముస్లిం రాజుల కాలంలో ఏ సైడ్ ఫ్లాష్ బ్యాక్ వద్దు. ఫ్లాష్ బ్యాక్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ముస్లిం రాజులు ఇన్వైట్ చేస్తున్నట్టు అంటే రాజ్యం వెళ్ళాలి, మొత్తం అందరినీ స్వాధీనం చేసుకోవాలి, మనమే ఇంకా కింగులు అన్నట్టు చూపించుకోవాలి, గోపురాలని ధ్వంసం చేయాలి, సంపదని కొల్లగొట్టాలి, అంతా వాళ్ళ ఎజెండా దీని కింద చూపిస్తాడు. సెకండ్ అదే ఫ్లాష్ బ్యాక్ సంబంధం అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎందుకు వేస్తున్నాడు అన్నది సంబంధం ఉండదు అసలు. సడన్ గా వచ్చేస్తుంది. నేను ఒక్కటే అనుకున్నాను అంటే మనకి ఏమైనా ఐడియా వస్తుంది అంటే హీరో గురించి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ వేస్తున్నాడేమో అన్నట్టు వస్తుంది. కానీ మొత్తం స్టోరీ అంతా రివీల్ చేస్తాడు అందులో, ఎందుకో తెలియదు. రివీల్ చేయడం కాదు, నాకు 2 క్లైమాక్స్ చూపెడతాడు అక్కడ అన్న. 2 క్లైమాక్స్ ప్యారలల్ గా క్లైమాక్స్ ఇప్పుడు ప్రెసెంట్ లో జరుగుతున్నది, పాస్ట్ లో జరుగుతుంది. ఐడియా సూపర్ ఉంటది, ఐడియా బాగుంటది. అదో పెద్ద లడ్డూలో ఎగ్జిక్యూషన్ అనమాట. ఎగ్జిక్యూషన్ ఎంత లాగుతాననుకున్నా అక్కడ మొదలెడతాడు. పూజలు జరుగుతుంటే పంతులు ఉంటారు. అప్పుడు ఈ చిన్నపిల్ల వస్తుంది అక్కడికి వాళ్ళ ఫ్యామిలీ తోటి, అడవి జాతుల వాళ్ళు సేమ్ గుడుమోళ్ళే. సో అక్కడి నుంచి మొదలవుద్ది అనమాట. వెళ్తారు, మళ్ళీ ఒక యారో వచ్చి తగులుతుంది, మళ్ళీ లాంగ్ షాట్ లో వాళ్ళ అమ్మ చచ్చిపోద్ది, కూతురు వాళ్ళ అమ్మ. సేమ్ పెళ్లిలో ఏదైతే జరిగిందో సేమ్ ఇక్కడ మళ్ళీ వస్తారు అందరూ. లేపండి అందరిని, ఎవరిని వదలదు, పిల్లలు, తల్లులు, ముసలోళ్ళు, పూజారులు ఎవడు మిగలకూడదు. అందరిని లేపాడదవ్వండి అంటే పూజారి అందరినీ లోపల తీసుకెళ్తాడు. ఇంకా హైలైట్ ఏంటంటే అంతమంది ఉంటారు అక్కడ, బ్రహ్మకమలం మాత్రం చిన్న పిల్లకి ఇచ్చే పంపాలి. నాకు అది అర్థం కాదు, తీసుకెళ్లే వాళ్ళు లేరా? అదే కదా నాకు చిన్నపిల్ల అంటే ఆ గూడెం నుంచి వచ్చిన చిన్నపిల్లకి ఇస్తాడు. ఆమెమో గుహల్లో తిరిగి పరిగెడుతూనే ఉంటది. ఏమో అంకల్ తరుగుతూనే ఉంటారు, తరుగుతూనే ఉంటారు. ఇంకెంతకాలం చూపెడితే ఈ లోపు ఇక్కడ చచ్చిపోతూ ఉంటారు జనాలు. ఇక్కడ జనాలు చచ్చిపోతుంటారు. అది పరిగెట్టి అఖండ సినిమాలో చిన్న పాప పరిగెట్టి అఖండ దగ్గరికి వెళ్ళి పడిపోతుంది చూడు, సాధువు దగ్గరికి సేమ్ అలా వెళ్ళి పడిపోయేదాకా ఇక్కడ జనాలు అందరూ చచ్చిపోతారు. అప్పుడు సాధువుకు కోపం వచ్చి
అందరిని చంపేస్తున్నారు అది ఇది అని చెప్పి మనం అందరం వెళ్ళి పోరాడాలి. ఏంటి అందరూ చచ్చిపోయాకనే కొంచెం ముందు వెళ్ళి నాగసాధుల దగ్గరికి వెళ్తారు కదా, నాగసాధు దగ్గరికి వెళ్తుంది. సో నాగసాధు దగ్గరికి వెళ్ళి పడిపోతే అప్పుడు దాకా రియాక్ట్ అవ్వాలి. వాళ్ళకి తెలియదారా శివాజ్ఞ ఉన్న వాళ్ళు, శివుడితో చేసేవాళ్ళు, అక్కడ అంతమంది జనం చచ్చిపోతున్నారో తెలియదు వాళ్ళకి. వాళ్ళు అందరూ చచ్చిపోయాక వీడు ముస్లిమ్స్ అందరూ గెలిచేసి ఆ నిధిని సొంతం చేసేసుకుని ఆ బ్రహ్మకమలం గురించి బైరాగి ఇంపార్టెన్స్ చెప్పి బ్రహ్మకమలం గురించి ఆ పాప వెనకాల పరిగెట్టేస్తారు కొంతమంది. వీళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు గోడాల్లో, మంచిగా అమ్మాయిలతో మసాజులు చేయించుకుంటూ ఉంటాడు. అప్పుడు సాధు అంటాడు మనం వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేద్దాం. చచ్చిపోయారు అక్కడ అందరూ, గుళ్ళో అందరినీ సమాధి చేసేసారు. ఇంకెవరి కోసం వెళ్తే కొంతమందిని మాత్రం బంధించారంట. ఎప్పుడు చూపెడతారు అది మనకి బంధించిన కొంతమంది పిల్లల్ని కొంతమంది ఆడవాళ్ళని బంధిస్తారు. యాజువల్ రోల్డ్ టెంప్లెట్ ఆడవాళ్ళని ఉపయోగించుకోవడానికి. సో ఫ్లాష్ బ్యాక్ లో కూడా ఇదంతా ఓకే, కానీ ఆ గుడి దగ్గరికి వెళ్తారా, అదేంటది అదే ఓపెన్ చేసే గుడి, ఓపెన్ చేసే గుడి అక్కడే జరుగుతుంది. ఇదంతా ఫైటింగ్ అవుతుంది కదా, ఫైటింగ్ ఇదంతా అక్కడ అందరిని చంపేసేది అక్కడే ఇదంతా జరిగింది. నా బాధ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో చంపేసామంటే ఒక అర్థం ఉంది అందరినీ, సెకండ్ హాఫ్ లో చంపేసి ఎందుకు చంపేసేటప్పుడు కనీసం నాగసాధువులు వచ్చి కాపాడాలి కదా. అందరూ చచ్చిపోయి వచ్చి కాపాడతారంటే ఎలా కుదురుతుంది? దాని తర్వాత కొంతమంది బందీ చేసి చూపెడతాడు, బట్ ముందే రావాలి. ఏంటంటే నాగసాధువుల ఎంట్రీని హీరో అంత ఎంట్రీగా క్రియేట్ చేయలేదు వాళ్ళకి, కానీ సూపర్ పవర్స్ లో నాగసాధువుల్ని వాళ్ళకి మంచి పవర్స్ గా చూపిస్తాడు. కానీ వాళ్ళు సేవియర్స్ గా చూపించరు, జస్ట్ ఒక బ్రహ్మకమలం గురించి సేవియర్స్ గా చూపిస్తాడు. నా బాధ అది వచ్చింది సినిమా మొత్తం. బ్రహ్మకమలం పట్టుకుంటున్నప్పుడు వినాయకుడు విగ్రహం ఒకటి ఉంటుంది బంగారం, దాన్ని బయటకు లాగుతున్నప్పుడు ఎలాంటి చేస్తున్నప్పుడే దేవుడు కాపాడతాడు అన్నట్టు చూపెడతారు వాళ్ళు. నాకు అది అస్సలు నచ్చలేదు. అది డిస్కనెక్ట్ అవుతాం, బాగోదు. అలా కాదు, మనకి తెలుసు ఇప్పుడు నాగసాధువులు అన్న వాళ్ళు ఎక్కడ అన్యాయం జరుగుతున్నా కాపాడడానికి వస్తారు అన్నట్టే మనం ఇప్పటి వరకు చూసాం. అఖండ స్టోరీ అంతా అదే కదా. సో నాగసాధువులను ఇక్కడ ఎలా చూపిస్తాడంటే లేట్ గా రియాక్ట్ అయ్యి ఓన్లీ దేవుడు వస్తువు దగ్గరికి వచ్చినప్పుడు దాంతో స్టార్ట్ అవుతారు. వాళ్ళని వాళ్ళు ఏంటంటే ఎనర్జైజ్ చేసుకుని స్టార్ట్ అవుతారు అన్నట్టు చూపిస్తాడు. కానీ వాళ్ళు ఎప్పుడు సేవ్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు స్టార్టింగ్ ముందే ఉంటారు. గుళ్ళో జనాలు చనిపోతున్నప్పుడు కూడా దేవుడు ప్రార్థిస్తారు. ఆ సీన్ ఎందుకు నువ్వు పెట్టకూడదు ఇంకా అప్పుడు అలాంటప్పుడు. పాపం గుళ్ళోపలు తలుపులు వేసుకున్నప్పుడు కూడా భగవంతుడు అని చెప్పి అరుస్తుంటారు. ఇంకా ఏం పెట్టకూడదు, అలాగ అరిచినప్పుడు నిలబడాలి కదా సాధువులకి. అట్లీస్ట్ వాళ్ళు రెస్పాండ్ ముందే అవ్వచ్చు అన్నది. ఈ పిల్లల్ని వాళ్ళకి చెప్పేంత వరకు వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్నట్టు. అదే కదా, నాకు అది అస్సలు పోనీ ఇక్కడ ఎవరో ఒకరిని త్వరగా వెళ్ళేవాళ్ళని పంపించి వాళ్ళు ఫాస్ట్ గా వచ్చి కొంచెం ఎవరో ఒకరు జనాలు కాపాడినట్టు పెట్టుంటే అదొక అందం కింద ఉండేది. బాగుంటది. అది కూడా ఉండదు. సరే ఇంకా నాగసాధుల్ని అలా తీసుకెళ్ళాడు, పోనీ ఓకే. ఇంకెళ్ళకెళ్ళకు బ్రహ్మకమలం దొరికేస్తుంది. బ్రహ్మకమలం తీసుకుని ఆ గుడికి బయలుదేరతారు. అది పాస్ట్ లో ఈ ముస్లింస్ వీళ్ళందరూ బైరాగి అందరూ వెళ్తారు గుడికి వెళ్తారు. ఆ గుడికి వెళ్ళి దారిలో వీళ్ళని అడ్డుకుంటారు కొంతమంది నాగసాధువులు. హీరో కూడా ఏమో గుడి దగ్గర అడ్డుకుంటారు. గుడి దగ్గర సేమ్ మళ్ళీ యాజువల్ గుడి దగ్గర ఫైట్ చేస్తుంటే ఈసారి పాపన డేట్ ఉంటారు, చంపేస్తామంటారు. దాని తర్వాత ఏం చేస్తారు, పాపం బెదిరేస్తారు. హీరో గడ కూడా లొంగిపోతే కొట్టేసి కొట్టేస్తుంటే చచ్చిపోయేదాకా ఆగరు. కసక్కరు కోసిపడి దొప్పుతారు పాప పేక. అయిపోయింది పాప కోసేసాడు రా. అది అంత క్రూరంగా చూపెడతాడు అనుకున్నా. ఆ ముస్లిం గడ వచ్చి రెండు కత్తులు పట్టుకుని పొడుస్తూనే ఉంటాడు. ఫ్లాష్ కట్లు పడుతుంటే ఈ లోపు అక్కడ ఈ ప్రెసెంట్ లో ఫ్లాష్ కట్లు పడుతుంటే పాస్ట్ ఫ్లాష్ కట్లు పడుతుంటే ఈ మధ్య కస పొడుతూనే ఉంటాడు. ఏదో కైమని నరుకున్నట్టు చూపెడతారు. అదంతా చిన్న పిల్ల మీద అవసరం లేదు అంటే వర్స్ట్ సీక్వెన్స్ అంటే అసలు చాలా వర్స్ట్ సీక్వెన్స్. ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పటికీ ఆ చచ్చిపోయి రియాక్ట్ అవుతాడు. బాధది హీరో గాని నాగసాధువులు గాని ఎవరైనా సరే గాని అందరూ చచ్చిపోయాక విలన్ని వాడి పని అయ్యాకే ఎవరైనా ముందుకు వస్తారు కదా. నువ్వు చంపేస్తున్నావు కదన్నా, వాళ్ళు చచ్చిపోయాక నేను రియాక్ట్ అవుతాడు. అప్పుడు దాకా నన్ను గెలుకో కాదు. నాకు నా బాధ కూడా ఫస్ట్ హాఫ్ లో ఎంత బాధపడ్డానంటే ఫ్యామిలీని అంతటినీ చంపేస్తుంటాడు హీరో. చిన్న వాటికి ఫ్యామిలీ సీక్వెన్స్ చూపిస్తాడు కదా, చిన్న వాటికి అండ్ రియాక్ట్ అవుతూ ఉంటాడు. చంపేటప్పుడు మాత్రం ఒక బొమ్మలా నించుంటాడండి. చచ్చిపోయేదాకా మాత్రం పవర్ అంతా ఉపయోగిస్తాడు. ఎందుకు సేమ్ లాస్ట్ అంతే. ఆ సీక్వెన్స్ అంటే వర్స్ట్ సీక్వెన్స్. అసలు ఆ డైరెక్టింగ్ అసలు వర్కౌట్ అవుతుంది. అంతా అయిపోద్ది. తర్వాత అక్కడ లెగిస్తాడు, ఇక్కడ లెగిస్తాడు. ఇంక ఇది ప్యారలల్ గా ప్రెజెంట్. నాకు అలాంటి ప్యారలల్ గా ప్రెజెంట్ చేస్తే చాలా ఇష్టం. నాకు ప్యారలల్ గా రన్ చేస్తుంటే బాగుంటది, చూడడానికి బాగుంటది. అది అంత బాగుంటది. కానీ లోపల జరిగే సీక్వెన్స్ మాత్రం వర్స్ట్ ఉంటుంది. తర్వాత లాస్ట్ లో నాగపాముల షాట్లు రావడం, నాగపాము హెల్ప్ చేయడం వచ్చి అందరికి. ఎందుకంటే అప్పటికి బైరాగి ఆపేస్తారు, గోమ్ మీద కొడతారు. ఫ్లాష్ బ్యాక్ లోనేమో హీరో వచ్చి కొడతాడు, ప్రెసెంట్ లోనేమో నాబా నెట్టేసి వచ్చి కొడతారు అనమాట. సో ఆ పూజలు ఆగిపోతే డోర్లు అలా ఉండిపోతాయి, ఓపెన్ అవుతుంది. తర్వాత హీరో వచ్చి ఇద్దరిని కాపాడతారు. నాగపాముతో వచ్చి మంచిగా త్రిశూలం కూర్చి వేసేస్తారు అనమాట. బైరాగినేమో అందులో తోసే సంథింగ్ ఏదో చంపేస్తారు. ఎక్కడ ఎండింగ్ అవుతుంది.
పార్ట్ 2 లీడ్ అలా ఎత్తాడని చెప్పి వెయిట్ చేస్తాను నేను. యాక్చువల్లీ అంతా ఫ్లాష్ బ్యాక్ అంతా పార్ట్ 2లో పెడతాడేమో అనుకున్నాను నేను. ఇక్కడ పెట్టి మనకి తీర్చేసాడు బాగా. అప్పుడు పాప అడుగుద్ది అసలు డోర్ పోనీ నా పరంగా ఎలా తీయాలంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ని పార్ట్ 2 కింద ప్లాన్ చేసుకుని ఉంటే బాగుంటది. ప్లాన్ చేసుకున్నా కొంచెం తలపడి తగ్గుతున్నాను. ముస్లిం అంటే ఇన్వేడర్స్ కింద బాగుందా బాగోపోయేదే. నాకు యాక్చువల్లీ ఫ్లాష్ బ్యాక్ అస్సలు నచ్చలేదు. బట్ ఇక్కడే ప్రెజెంట్ చేయడం ఎందుకు నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఆల్రెడీ చూసేసిన సీక్వెన్స్ లాగా అనిపించింది. గెటప్లు మారి, కాస్ట్యూమ్లు మారి, టైంలో మారి తప్ప సీక్వెన్స్ అంతా సేమే, ఏం ఉండదు. పోనీ దీన్ని ఆ ఫ్లాష్ బ్యాక్ ని ఒక 5 minutes కట్ కింద చూపించినా బాగుండేది. 15 నిమిషాలు 20 నిమిషాలు చాలా సేపు పెడతాడండి. లాగ్ ప్రోమాక్స్ అసలు మెంటల్ వచ్చింది నాకు. దాని తర్వాత ఇంకంతా అయిపోయిందంటే సెకండ్ హాఫ్ లీడ్ అయితే ఇవ్వలేదులే, ప్రశాంతంగా వదిలేయలే అనుకున్నాను నేను. అప్పుడు అడుగుతుంది పాప అసలు ఆ డోర్ వెనకాల అదేమో నీట్ గా అది తెలియాలి. అప్పటికి డోర్ వెనకాల ఏముంది అన్నది బైరాగి చెప్తూనే ఉంటాడు కదా. అంటే యూనివర్స్ కి సంబంధించి పవర్ అంటాడు. పవర్ అంటాడు. ఓకే. బట్ ఎవరికి అసలు ఏం పవర్ అన్నది ఎగ్జాక్ట్ ఇప్పటికీ మిస్టరీ. ఆ డోర్ వెనకాల ఏముంది అన్నది. అంటే యూనివర్స్ ని శాసించే పవర్ అంటారు అంతే. అంటే దాని వెనకాల ఏముంటది అన్నది తెలియదు. సెకండ్ హాఫ్ లో. సో ఇది అడిగితే అది తెలియాలంటే మీకు మనం ద్వాపర యుగం దగ్గరికి వెళ్ళాలి అంటది. ఓకే. అప్పుడు నాగబంధం ది ద్వాపర యుగ కంక్లూజన్ ఆఫ్ ద్వాపర యుగ ఏదో పడుద్ది అనమాట టైటిల్. ఇది రాదులే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నేను ఇదే అనుకున్నా. ఎందుకంటే ఒక్కటి చెప్పాలి, నువ్వేమనుకున్నా అనుకోపోయినా స్టోరీ లైన్ మాత్రం ఎక్సలెంట్ స్టోరీ. స్టోరీ తీసుకున్న స్టోరీ ఏంటనేది ఉందో అది ఎక్సలెంట్. కానీ తీసే విధానంలో చాలా రాడ్ దింపాడనే చెప్పుకోవాలి. యాక్చువల్ అంత త్వరగా రాడ్ అన్న ఈ సినిమా నేను ఎంత వరస్ట్ ఉన్నా నేను చూస్తా. బట్ నాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే నేను రివ్యూలో కూడా చెప్పాను, నీ దగ్గర నాగబంధం ఉంది, బ్రహ్మకమలం ఉంది, గరుడ పత్రాలు ఉన్నాయి, హీరో రుద్ర ఉన్నాడు, బడ్జెట్ కూడా బానే ఉందంటుంది, శివుడితో ఉంది, నీ దగ్గర 130 కోట్లు ఉంది. ఓకే, అందుకే ఆ క్వాలిటీ కూడా బాగుంది. ఇన్ని పాయింట్లు పెట్టుకుని నువ్వు మధ్యలో డ్రామా రాయలేకపోయావు. అది కొత్తగా రాయలేకపోయావు. ఎలా అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది సీక్వెన్స్ కట్టేనే మీరు అర్థం చేసుకుంటారు. ఎలా అంటే మనం ఎలా మాట్లాడుకున్నాం, ఒక విడమర్చి అర్థమయ్యేటట్టు మాట్లాడుకున్నాం, అది మనం బ్యాక్ వెళ్ళి మాట్లాడుకున్నాం, ఫ్రంట్ వచ్చి మాట్లాడుకున్నాం, ఇలా అర్థమవుతుంది. కానీ స్టోరీ చూసే వాళ్ళకి ఎలా అంటే సీక్వెన్సెస్ కలపాలి కరెక్ట్ గా వాళ్ళ మైండ్ లో. ఇప్పుడు మనం ఇప్పుడు మేము కూడా ఎలాగంటే డిస్కస్ చేసుకుంటూ అర్థం చేసుకుంటున్నాం, కానీ నేచురల్ గా అది అర్థం అయిపోవాలి అసలు అన్నదే. ఇప్పుడు యాక్చువల్లీ మేము డిస్కస్ చేసుకునేప్పుడు కూడా కొన్ని సీన్లు మర్చిపోయామా, ఎందుకు మర్చిపోయా అనుకున్నాం, అవి గుర్తే ఉండదు. ఎందుకంటే సీన్లకి సంబంధం ఉండదు, అది అందుకు మర్చిపోయారు. ఇప్పుడు మేము డిస్కస్ చేసుకుంటుంటే అన్నిటినీ కనెక్ట్ చేసుకుంటున్నాం. ఈ పని ఏదో డైరెక్టర్ చేసి ఉంటే మారోలెస్. అసలు చాలా టేకింగ్ కూడా నాకు ఒక్కొక్క షాట్ ఎంత బాగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించే షార్ట్స్. కానీ ఒక్కటి ఇదంతా డైరెక్టర్ లోపం అని నేను చెప్తాను. క్లియర్ కట్ అండి. డైరెక్టర్ గా చెప్తా, డైరెక్టర్ గా ఎక్స్పీరియన్స్ లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. అంతకు ముందు తీసింది డెవిల్ మూవీ, అది కూడా సగమే డైరెక్ట్ చేశారు. అభిషేక్ నామ్ అంటే ప్రొడ్యూసర్, అభిషేక్ పిక్చర్స్ అంతా కాబట్టి ఒక సినిమా ఎక్స్పీరియన్స్, అది కూడా డెవిల్ ఆయన వల్లే పోయిందని అందరికీ తెలుసు, ఆయనకి కూడా తెలుసు. డైరెక్టర్ అప్పటిదాకా చేసిన డైరెక్టర్ మధ్యలో వెళ్ళిపోయాడు, ఉన్నది ఈయన డైరెక్ట్ చేసి తీస్తాడు, సినిమా షెట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఎంత పెద్ద ప్రాజెక్ట్ వేసుకుని, ఎంత పెద్ద ప్రాజెక్ట్ భుజాల మీద వేసుకుని డైరెక్షన్ ఫుల్గా చేసి పడతావు. ఇప్పుడు ఫుల్ అవుట్డేటెడ్ స్క్రిప్ట్, అవుట్డేటెడ్ డ్రామా. నీకు ఎంత కాన్సెప్ట్ పెట్టుకుని నువ్వు ఒక డ్రామా రాయలేకపోయావు. నువ్వు జనాలకు అర్థమయ్యే విధంగా స్టోరీ చెప్పుంటే బాగుండు. ఇది అఖండ కాదు, కంపేర్ చేయలేము. చాలా మంచి స్టోరీ లైన్ వేసుకుంటారు. అఖండ 2 కంటే కావాలి. అఖండ 2 పోయింది కాబట్టి అఖండ 2 కూడా స్టోరీ ఎంత ఉండదురా. స్టోరీ అది పాకిస్తాన్ తీసుకెళ్లిపోతారు కాబట్టి ఏదో పాకిస్తాన్ అంటాడు. అఖండ 2 కంటే బాగుంటుంది స్టోరీ, ఇది చాలా బాగుంటది. ఏంటంటే నాగబంధం, బ్రహ్మకమలం చాలా మంచి కాన్సెప్ట్, గరుడ పత్రాలు ఇదంతా. కానీ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఈవెన్ హిమాలయాలు అంటారు, కానీ ఒక షాట్ లోనే హిమాలయాలు కనబడతాయి. నేను అందుకే ఆ గుడిని హిమాలయాలకే కనెక్ట్ చేసుకుంటాను. ఒక్కొక్క షాట్ లో హిమాలయస్ చూపిస్తాడు. ఏంటంటే మన హిమాలయస్ లో ఉన్నాయేమో అనుకుంటాం. ఒక్కొక్కటి కనెక్షన్ ఉండదు, ఏం ఉండదు. అట్ ది ఎండ్ నాకు ఏమనిపించింది అంటే సినిమా ఒక 2 గంటల్లో పెట్టుకుని ఎలాంటి ఓవర్ ఎలివేషన్స్ లో హడావిడి లేకుండా మూసుకుని పార్ట్ 1 కాబట్టి వరల్డ్ బిల్డింగ్ చేసుకోవచ్చు కదా అనిపించింది నాకు. ఫస్ట్ బాగా ప్రెజెంట్ చేస్తాడు. అండ్ ఆ సీరియల్ మెలో డ్రామాస్ తీసేయాలి. ఫస్ట్ అసలు చక్కగా బుక్ గురించి ప్రెజెంట్ చేస్తాడు, సైంటిస్టులు వెళ్తాం, దాని తర్వాత మంచిగా గుడి గురించి ప్రెజెంట్ చేస్తాడు. ఇవి మెయిన్ మనకి. గ్రంథం మెయిన్ బాగా ప్రెజెంట్ చేశాడు, గుడి మెయిన్, గుడి చాలా ఇంపార్టెంట్, గుడి బాగా ప్రెజెంట్ చేస్తాడు. అయిపోయింది. ఇక్కడ క్యారెక్టర్ రుద్ర అయితే ఏదైతే వద్దో అసలు ఇక్కడ ఎక్కడ లోపం వచ్చిందంటే ఒక్కొక్క దాన్ని బాగా ప్రెజెంట్ చేద్దాం అనుకుంటాడు, కొంచెం పాయింట్ వరకు చూపించి దాని తర్వాత కట్ చేసేస్తాడు.
అది సరిపోద్ది అనుకుంటారు కానీ సరిపోదు యాక్చువల్లీ. అదే దానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంచెం బాగా కనెక్ట్ చేసేలా చూపిస్తే. ప్రాబ్లం ఏంటంటే రుద్ర క్యారెక్టర్ ప్రెజెంట్ చేసే దగ్గర రుద్రతో సరిపెట్టుకుంటే సరిపోద్ది. బట్ ఫ్యామిలీని కూడా లాగుతాడు, ఏదో సీరియల్ చూపిస్తున్నాడు. ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ గొడవలు చూపించి వాళ్ళ పెళ్లి ఏమన్నా అందులో పాయింట్ ఉందా అంటే నో పాయింట్ అసలు. అదే ప్రాబ్లం సినిమా. అందుకే ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ అవుతా అక్కడి నుంచి షెట్కి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుంచి సినిమా మీద అందుకే కొంచెం నెగిటివ్. కానీ నా పరంగా ఎక్కువే. సరే ఎవరి విషయాలది. నా పరంగా అయితే వన్ టైం వాచ్ మూవీరా. అంటే ఒకసారి ఆ సినిమాలో ఏం చూపిస్తున్నారు అన్నది ఒకసారి చూడటానికి వెళ్ళొచ్చు. చూడడానికి షార్ట్స్ అన్ని బాగున్నాయి, కానీ మీరు స్టోరీ రిచ్ గా ఉంటది, కనెక్షన్స్ బాగో, దానివల్ల మీరు డిస్కనెక్ట్ అయిపోతారు. ఇది ఓకే అనుకుంటే, ఈ రెండు మీకు కావాలనుకుంటే స్టోరీ వన్ టైం అయితే వెళ్ళి చూడొచ్చు అంటూ. అంతే నా పరంగా నా ఒపీనియన్. నేను చూడొచ్చో లేదో చెప్పను కానీ నాకు నచ్చలేదని చెప్తా. యాక్చువల్లీ నేను కాన్సెప్ట్ కోసం వెళ్ళా, నాకు అంత కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వలేదు. కొంతమందికి అయితే వర్కౌట్ అయింది. మన సబ్స్క్రైబర్లు లైవ్ లో చాలా మంది చెప్పారు, 2-3 నచ్చిందన్న పర్లేదు చూడొచ్చు అన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో మరి ఘోరం చేసుకుంటున్నారు వ్యూస్ కోసం గట్ట. మరీ ఘోరం చేసుకున్నంత కాదు కానీ నచ్చలేదు. అది మరీ వర్స్ట్ అని చెప్పలేం. ట్రై చేసేది ఏదో, బట్ ఆ ట్రై అన్నది అసలు వర్కౌట్ అవుతుంది. కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. అంతే. మోస్ట్ ఆఫ్ ది అంటే ఒక సినిమాగా చూసే ఆడియన్స్ కి నచ్చదండి క్లియర్ గా. ఒక కొత్త వరల్డ్ చూద్దాము, కొత్త కాన్సెప్ట్ చూద్దాం అన్న వాళ్ళకి ట్రై చేయొచ్చు. అంతే, మూవీ బాగుంటుంది. అది మన నాగబంధం టాపిక్ అది ముగిసింది. వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈడు ఉన్నంతకాలం ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. బట్ డైలీ నా వ్యూ, నా అండర్స్టాండింగ్ కూడా ఎలా ఉన్నాయి అనేది మీరు కమెంట్స్ లో తెలియజేయాలనేది. యాక్చువల్లీ రావు బహదూర్ కోసం చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా నేను చూడలేదు. అందుకని వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఇంకా కావాలనుకుంటే మీరు చెప్తేనే. అండ్ ఇది సెకండ్ ఛానల్లో పెట్టాం కానీ కొంచెం హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి, అంత వ్యూస్ రావు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.